ఈ పగలు దేవుడి సన్నిధిలో వాటితోనే ప్రార్థనతోనే సాక్ష్యంతోనే దేవునికి మనము పరచడానికి దేవుడు మనకందరికీ సహాయం చేసిన కాబట్టి దేవునికి స్తోత్రము. ఈరోజు మనకందరికీ తెలిసిన ఒక వాక్యము చదివి దాని నుంచి దేవుడు ఇచ్చిన కొన్ని మాట చెప్పి ముగిస్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వరకు చదవండి. ఈ వాక్యం నుండి చాలా సమయంలో రకరకాల దైవదాసులైన ఈ వాక్యం నుండి విన్నారండి నాకు తెలిసి మీరు అది చదివినప్పుడు కొందరు మొహం చూసినప్పుడు దారి చెప్పడానికి వెళ్తున్నారు అంటే ఎన్నో దేవదాసులు పెద్ద పెద్ద దైవదాసులు ఉండి ఇదే వాక్యం నేను విన్నారు. ఈ రోజు కూడా అయ్యగారు అదే వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు అనుకుంటున్నాను. సరే అండి, ఆ దేవుడి సంఖ్య మీరు ప్రార్థన చేయడానికి వచ్చి దేవుడితో మీతోనే మాట్లాడుతున్నాను. దేవుని వాక్యములకు ఒక శక్తి అది 107 కీర్తనలు 20 వాక్యములు చదివినప్పుడు 107 కీర్తనలు 20 వాక్యం చదివినప్పుడు ఆయన తన వాక్యమును పంపి దేవుడు తన వాక్యం పంపి బాగు చేసిన దేవుడు వాక్యం అంతా పవర్ ఉంది. ఎందుకంటే వాక్యములు పవర్ ఉంది కాబట్టి మీ ఎలాగ దాన్ని రిసీవ్ చేసినారో దాన్ని బట్టి ఎలాగా మీ అంగీకరిస్తున్నారో అలాగే మొదలు పెట్టి వాక్యం ఎవరికో చెప్పుతున్నారు అనుకుంటారు తెలియదు. ఈ వాక్యం నా జీవితం దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట ఎరుగో గురించి మీకు అందరికీ తెలిసింది. చాలా యోసువ ఎరుగో ఎవరైనా కట్టబడితే వారు శపింపబడుతుంది అని ఎరుగోని శపించారు. దాన్ని ఒక్కడే చేశారంటే దానికి పునాది వేసినప్పుడు పెద్ద కుమారుని చనిపోయారు. గుమ్మం పెట్టినప్పుడు ఏం చేశారు? అది చిన్న కుమారుని చనిపోయారు. కానీ చూడండి అదే చోటకి యేసు దేవునికి స్తోత్రం. ఆ శపింపబడిన యెరూషలేము నుండి ఒకడు యెరికోకు కానీ నా యేసు యెరికోకుకి ఆయన యెరికోకుకి వెళ్ళినప్పుడు యేసు యెరికోకుకి వెళ్తున్నారు. యేసు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటే మీరు చూడండి, యెరికోకుకి వెళ్ళినప్పుడు ఒక గుడ్డివాడు కుమారుడైన బర్తిమయి త్రోవ పక్క ఏమవుతుంది యేసు వెళ్ళిన చోట వీడు కూర్చున్నారట. యేసు వెళ్తే ఏమంటే అడిగితే కొమ్ములు వస్త్రములు ఏం చేసిన కింద పైచి దాని మీద యేసు నడిచినప్పుడు ఇదిగో అదే త్రోవలో అక్కడ కూర్చున్నారట. ఇది చాలా దినములు నీ కూర్చున్న ఈ రోజు నీ కూర్చిన స్థితి ఆ స్థలం మార్చడానికి యేసు చెప్పిన నీకు అర్థమవుతుంది. చాలా దినములు ఇదే చోట కూర్చి ఆయన ఏం చేసిన
స్తోత్రం. యేసు వచ్చిన దినము ఆ కూర్చిన చోట యేసు నీ జీవితంలో వస్తే నీవున్న స్థితి మారుతుంది. నేనే చెప్పిన మాట వినండి. గుడ్డివాడి గురించి 3వ సువార్తలు 8 అధ్యాయంలో గుడ్డివాడికి యేసు స్వస్థపరిచింది. అదే గుడ్డివాడికి యేసు ఏం చేయలేదు. ఆ గుడ్డివాడు రాదు, గుడ్డివాడిని తీసుకొని వచ్చాడు. గుడ్డివాడికి ఏం చేశాడు? తోడుకొని వచ్చాడు. అప్పుడు వచ్చిన వాడికి యేసు ఏం చేశాడు? ఉమ్మి వేశాడు. నేల మీద ఆయన కన్ను మీద సోదరుడు యేసు ఏదైతే చేస్తే అది ఒక కార్యం, ఏదో ఒక విడుదల. యేసయ్య ఉమ్మిలు కూడా శక్తి, ఆయన బట్టలు కూడా చక్క ఉండగా విడుదల ఉంది. ఆయన పుర్రను ఉమ్మి వేసి కన్ను వేసి స్వస్థత ఉంది. ఆయన మాటలు స్వస్థత ఉంది. ఎక్కడ స్వస్థత కావాలంటే ఈ రోజు నీ జీవితంలో అది జరగడానికి యేసు భర్తలమాయికి ఎవరు పిలవలేదు. భర్తమా పిలిచి ఆయన పోయి ఏం చేశారు? గోల్సి పిలిచిన కాబట్టి అడిగి యోహాను సువార్త 9 అధ్యాయం మొత్తం ఆ గుడ్డివాడు గురించి. యెరూషలేములో గుడ్డివాడు, ఆ గుడ్డివాడికి యేసు శిష్యుడు అడిగాడు, యేసయ్యా ఆ బోధకుడా పుట్టుటకు మీరా నీ కన్నవారా దేవునికి స్తోత్రం అని శిష్యుడు వారు కడుగుతున్నారు. చూడండి, 3 విధములు ఉన్న వ్యక్తికి 3 విధములు ఒకరికి ఏమవుతున్నారు? కన్నీరు ఉమ్మి వేసి విడుదలైతే, ఇంకొకరు కేకల వేసినప్పుడు విడుదలైనప్పుడు, ఇంకొకరికి ఏమవుతున్నారు? శిష్యుడు విడుదల కలుగుతున్నారు. నా కోటని రావాలి ఈరోజు యేసు నామములో ఒక్కొక్కడు పరిస్థితి ఎరిగి దేవుడు సమర్పిస్తున్నాడు. ఈరోజు నీ ఆరాధనకి రాలని చెప్పి కూర్చోలేదా? ఇంకొక దేవుడు మాట్లాడుతున్నాడు. నేను బలవంతంగా తీసుకొని వచ్చాడు. నీ స్థితి మారడానికి నీ స్థితి మారడానికి సమయం ఆగినదా? ఈరోజు కొందరు పుట్టినప్పుడే అదే బైబిల్ చెప్తుంది. కొందరు ఏమవుతారు? అవిశ్వాసం వల్ల ఏమవుతారు? అది కూడా ఉంది బైబిల్. కొందరు విశ్వాసులు కూడా ఉండేవాళ్ళు. అదే ఏమంటే 2 Peter 1:9 రాయబడిందండి. ఆ విశ్వాసులు కూడా ఏమవుతున్నారు? గుడ్డివాళ్ళ మారుతున్నారు. సోదరుడు, ఈ 3 విధములు గుడ్డివాళ్ళకి ఎవరైనా కూడా ఈ రోజు విడుదల. సోదరు కలిగినగా యేసు గుడ్డివాళ్ళకి స్వస్థపరిచాడు. సోదరు, యేసు అవిశ్వాసుల మధ్య మనోనేత్రం వెలుగు చేయడానికి, శక్తి కలగడానికి యేసు వచ్చాడు. విశ్వాసి అయిన నీ జీవితంలో గుడ్డితనం మార్చడానికి దేవుడు వచ్చాడు. జీవితం మార్చడానికి యేసు ఎరిగినా ఒక 5-6 విషయం చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఇది కాదు కొన్ని విషయం స్తోత్రం సమయం చూసుకొని చెప్తానండి. దేవునికి స్తోత్రం. ఒకటి, ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? త్రోవ పక్క కూర్చున్నాడు. స్తోత్రం. ఆయనకి అడిగితే ఎన్ని రోజులు అవుతుందని ఇక్కడ కూర్చొని చాలా రోజులు అయిందంట. దేనికి కూర్చున్నారంటే అడిగితే పిచ్చి అడగడానికి కూర్చున్నాడు.
ద్రోహ పక్క యేసు వచ్చినారని ఆయనకి తెలియదు. కానీ పిచ్చేయడానికి ఆయన ఏం చేస్తున్నారు? కూర్చున్నప్పుడు యేసు అక్కడికి వచ్చింది. వచ్చిన వెంటనే జరిగినది ఏమంటే తెలుసా? ఆ కూర్చున్న వ్యక్తి ఏమైందండి? నాకుపై అని నాకు కాదండి, నాకుపై ఆరంభాక చూడండి. సారీ, అది 50 బట్టలు పారవేసి దిక్కున లేచి ఆయన అర్థమైందండి. నిన్ను కూర్చోబట్టిన కొన్ని చోట్ల నిన్ను నీ జీవితం కూర్చోబెట్టేది, నీ బిడ్డలకు కూర్చోబెట్టేది, నీ జీవితం లగ్నానికి చంపిన ఏదో ఒక శక్తి ఉంది. యేసు వచ్చిన అనుకో నిన్ను కూర్చోబెట్టేది. ఆత్మీయంగా ముందు కట్టకుండా, నీ ఆరాధన చెయ్యకుండా, ప్రార్థన చెయ్యకుండా, సుదీక్ష చెయ్యకుండా నిన్ను కూర్చోబెట్టిన ఒక చోట ఉంది. అక్కడికి
యేసు మాత్రమే యేసు తోడుగా బృందం ఉంది. వారు కూడా అందరు కలిసి ఎక్కడికి వస్తున్నారు? ఎరుగు పట్టణం, ఏది సమీపబడిన పట్టణం, అదే పట్టణం శాపం తీసివేయడానికి అది యేసు వచ్చింది. ఇదని ప్రాబ్లం. గుడ్డివాడు, రెండు కళ్ళు కనిపిస్తున్నారు, కనిపించకుండా కూర్చున్నారు మాట. ఇలా కూర్చున్నప్పుడు ఈయన కూర్చోడం మాత్రం కాదు, పెరుగుతున్నారు. లుకసువార్త 18:36 వాక్యం ఇదే వాక్యం అట్లా ఉంది. లుకసువార్త 18:36 వాక్యం చూడండి త్వరగా. వాడు తప్పుడు విని ఇది ఏమని అడుగగా చూడండి, చప్పుడు విని శబ్దములు విని ఆ కూతురు మాత్రం కాదు, బిడ్డ కంటే ఈ శబ్దానికి ఆయన ఏం చేశారు వినడానికి ఏంటి ఏమని అడ్డుగా అడ్డుకుతున్నది సోదరు. ఈరోజు నీ కూతురు మాత్రం కాదు, గుడ్డివాడు అడ్డుకోవడానికి ఏంటి ఇంత ముందుకి చాలా మందికి వెళ్ళిపోయింది. అది ఎప్పుడు కూడా అడిగట. ఎందుకు అడిగారంటే ఆయనలోకి ఏదో ఒక పవర్ వచ్చినట్టు, ఈ నడిచి వచ్చిన వ్యక్తి వచ్చినప్పుడు ఈ గుడ్డివాడు ఏదో ఒక శక్తి పాకినట్టు అనుకున్నాను. ఏంటి ఈ రోజు నీ కూర్చున్న చోట ఏదో ఒక పవర్ నీ మీద కదులుతున్నది. నీ యేసు అడగలేకపోతే నీ అడగదు. యేసు అడగలేకపోయినప్పుడు ఆ గుడ్డివాడు అడుగుతున్నది. ఏంటి ఈరోజు కొందరు అడిగండి 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 ఏంటి వారే చెప్పారు. వెళ్ళిచున్నారని సోదరు చెప్పండి, అది లేదు చెప్పండి. యేసు వెళ్తున్నారని విన్నప్పుడు అడిగిన వాడు అర్థమైంది. ఆయన ఏం చేశారంటే బెగ్గరగా ఏడుశాడు. నీకు ఏకలంటే వెతికిన మాత్రం కాదు, ఆయన ఏం చేయలేదు, ఏడుశాడు. రాత్రి యావన మంచం మీద అటు ఇటు తిరిగి ఏడుశతో ఏదో ఒక వ్యక్తి ఇక్కడ ఉండినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నీ ఏడుపు ఎరిగిన ఒక్కడున్నారు. ఆయన నిలవడానికి సమయం ఆయిందట. నీ ఎవరి దగ్గర ఏడుతున్నా ఏ సైదానికి ఏడా కన్నీరికి పవరుంది, ఏడుపుకి పవరుంది. ఈ గుడ్డివాడు ఏడుస్తున్నారు. ఈ రోజు ఈ పరుడు ఆ రోజుకి వచ్చిన సంఘ బిడ్డలకి పరిశుద్ధమైన నందిన మాట మోగి మోగి మూలికి మూలికి ఏక వ్యక్తి ఈ రోజు విడుదల చూసి నా జీవితం ఇలాగే ఆయిందని ఏడుస్తున్నారు కదా. అది కదండి ఎప్పుడు పలికినది, నాకు ఇలాగ అయిపోయిందంట. అది మార్చి
ఈ గుడ్డివాడు ఏం చేశాడు? అడగదేనా? నేను గుడ్డివాడని అనుకొని యేసు వచ్చిందని విన్నప్పుడు ఆయన కేకలేదానికి ఏడాలంటే ఏడాలంటే యేసు దగ్గర ఏడా కాదు, ఈ యేసు దగ్గర ఏడా మనుషులు కనిపించడం కాదా? యేసు దగ్గర మనతో స్వార్థలు ఎక్కడ ఎదుగుతున్నారు? ఆయన 10:40 గంటలు వేసుకున్నారు. ఆయన ఏం చేశాడు? కేకలు వేయడానికి యేసు కేకలు వేయడానికి మొదలు పెట్టినప్పుడు, సారీ, గుడ్డివాడు కేకలు వేయడానికి మొదలు పెట్టినప్పుడు ఏమైనా యేసు నిలబడలేదు. నీ కేకలు వేశారు, యేసు దాటిపోకుండా నీ దగ్గర, నీ సమస్యకి, నీ పిలుపుకి, నీ కన్నీటికి మీరు ఆయన ఈరోజు నిలబడుతున్నారు. కొందరు చెప్పిన మాట్లాడు వినలే, ఊరుకో అని చెప్పుతున్నారు. నీ ఏడిసినప్పుడు నీకుంటే చెప్తున్నారు, నీకుంటే నీ ఏడిసాడు కదా, నీకుంటే ఆ గుడ్డి వాళ్ళు నీ ఏడిసినప్పుడు నేను ఇలాంటి నీకు ఏడుపు విన్నేరని చెప్పింది కదా. హలో, సరిగానండి. ఎప్పుడు చెప్పినట్టుగా కాదు, ఈరోజు వాక్యం నీ ఏడిసినప్పుడు అది చూసిన వాడు ఏం చెప్పారు? నీ ఎన్న ఏడుకు, నీ ఎన్ని ఏడిసే, నీ ఎన్ని కన్నీరు నేను చూశానని. స్తోత్రం. నీ చూసాను కానీ నీ చూసినప్పుడు నిలబడాలి. కానీ ఆయన చూసినప్పుడు నీకు చుట్టాల కుటుంబస్తులు, నీ భర్త, భార్య ఆలోచు, నీ ఏడుపు చూసి ఆడు చెప్పారు, నేను ఎన్నిసార్లు కన్నీరు చూశాను భర్త అడిగేది. కానీ ఈరోజు యేసు నీ అడిగినప్పుడు, నీకు తోడుగా ఉండి అడిగినప్పుడు యేసు అడగకుండా ఆయన అక్కడ నిలబడి ఈరోజు కన్నీరు దాటి ముందుకు అడుగుపడిన దేవుడు కాదు. ఈరోజు నీ దగ్గరకు వచ్చి నిలబడిన ఆయన అడుగుతుంది, ప్రాణయండి ఏళ్ళ దేవుడు నీ ప్రాణయండి, కన్నీరు దేవుడు నీ ప్రాణయండి. అది మాది తెలియడానికి నా శక్తి వదలు. చెప్పినప్పుడు నా అనుభవంలో చెప్తున్నాను. 7 రోజులు తినడానికి తిండికి లేదు, ఏమి లేదు. ఇల్లు విడిచిపెట్టి పరదేశిగా వేరొక ఊరికి వెళ్ళేది. తిండికి ఎవరు పరిచయం లేదు. 7 దినములు పైపుల నీళ్ళు తాగి పడతాయి. కన్ను 2 కిందకి కడుపు ఏమైంది. రాత్రి పేపర్, న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద పట్టుకున్నాం. అలాగే పడుకున్నప్పుడు ఏమైందని ఒక వ్యక్తి వచ్చి 5 రూపాయలు ఇచ్చాడు. 5 రూపాయలు. ఆ 5 రూపాయలు ఇచ్చి 4 రూపాయలకి, ఆ కాలం 4 రూపాయలు చాలు ఒక భోజనం కోసం. 4 రూపాయలకి భోజనం తినేసి రూపాయి చేయి పట్టుకొని అదే స్థితిలో నీ స్థితిలోకి పలికిన చోట నుండి దేవుడు నిన్ను కూడా మార్చడానికి నీ కన్ను నుంచి ఆ గుడ్డి వాడికి తెలిసి మూడవది ఎక్కడ చేసిన మాట ఏంటంటే తెలుసా? 4వ విషయం 3, 4, 7 4వ విషయం అంటే ఆ 10 మార్కస్ 10:50 వచనంలో
దిక్కున లేచి యేసు వద్దకు వచ్చాను. స్తోత్రం. నీ బైబిల్ యేసు దగ్గరికి వచ్చానని రాయబడింది. నా బైబిల్ యేసు దగ్గరికి పరిగెత్తి వచ్చాను. స్తోత్రం. హల్లెలూయా. యేసు దగ్గరికి నీ పరిగెట్టరా. వేరే వేరే చోటకి నీ పరిగెత్తి 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 అలసిపోయి కూర్చున్నారు కదా. ఈరోజు పరిగెట్టడానికి ఒక్క చోట ఉంది. అది పరిగెట్టండి. ఈరోజు నీ పరిగెట్టిన వాడు యేసే దగ్గరికి వస్తుంది అనుకో. వచ్చినట్టుగా తిరిగి నీ పరిగెట్టి వచ్చినప్పుడు గుడ్డివాడుగా వచ్చిన ఎడలో తిరిగి వచ్చినప్పుడు నీ గుడ్డివాడుగా కాదు. కనిపించిన వ్యక్తిగా మార్చాలి. ఈరోజు నిన్ను మార్చడానికి యేసయ్యకి శక్తి ఉంది. నీ ప్రోగ్రాం మార్చడానికి, నీ వేదన మార్చడానికి, నీ కన్నీరు మార్చడానికి, నీ అప్పులు తీర్చడానికి, నీ ఇంటి సమస్యలు మార్చడానికి యేసు శక్తి ఉంది. యేసే దగ్గరికి పరిగెట్టండి. యేసే దగ్గరికి పరిగెట్టండి. యేసు దగ్గరికి వచ్చిన వాడు వచ్చినట్టు ఈరోజు నీ యేసే దగ్గరికి రండి. స్తోత్రం. సరే ఆయన యేసు దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేశాడు? అలాగే యాభై వాక్యం అది ఏం చేశాడు? బట్టలు ఏం చేశాడు? నా చిన్న తెలుగులో ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరం వరకు ఒక 40 సంవత్సరం ముందు ఒక సినిమా చూసాను. అంటే 5 సినిమా కదా చెప్పడానికి. అప్పుడు నేనంటే సినిమా రోజు ఆదివారం అంటే 4 సినిమా చూస్తుంది. ఆదివారం 4 సంవత్సరాలు 4 గంటలు. ఇప్పుడు మొబైల్ అన్నీ ఎప్పుడు అనేవి కాదు, థియేటర్కి వెళ్ళి చూడాలి. ఆ సినిమా పేరేంటంటే కోర్టు. ఆ సినిమా పేరండి కోర్టు అండి. కోర్టు ఆయన షూట్ కోర్టు వేస్తున్నారు. ఆయన శరీరంలో మొత్తం ఈ కోర్టు లోపల చిన్న చిన్న పోకట్ ఉంది. అది గుడ్డివాడి పథకం వచ్చాను అనుకున్నాను నేను. ఈ గుడ్డివాడి దొరికిన డబ్బులన్నీ దాచిపెట్టడానికి పట్టుకోవడానికి చిన్న చిన్న పోకలు బయట పెడితే ఎవరైనా తీసుకొని లోపల డబ్బులు దాచిపెట్టడానికి కొన్ని పోకట్ అన్ని డబ్బులు దాచిపెట్టి ఉన్నారు. యేసు పిలిచారని అనుకున్నప్పుడు, ఈరోజు యేసు పిలిచినప్పుడు కొన్ని బట్టలు దిగుతుంది, కొన్ని బట్టలు విడిచిపడుతుంది. బట్టలు విడిచిపడదు నష్టం కాదరా. బట్టలు విడిచిపెట్టితే కళ్ళు కనిపిస్తాయి. ఎందుకని యేసయ్య దగ్గరికి వచ్చారు కానీ ఇప్పుడు కూడా కొందరు కళ్ళు కనిపిస్తాయి. చాలా మంది యేసయ్య దగ్గరికి వచ్చారు కానీ కళ్ళు కనిపించలేదు. బట్టలు దిగారు. ఈరోజు ఏం చేయాలి? ఆయన బట్టలే చేసి పారవేసి యేసు దగ్గరికి పారిపోయింది. ఈరోజు సంగమా ఆ గుడ్డి మనుషుడు పారిపోయినట్టుగా ఈ వేదన నిన్న కూర్చోబట్టిన చోట విడిచిపెట్టడానికి రెడీ అవ్వండి. ఆ బట్టలు విడిచిపెట్టాలి రెడీ అవ్వండి. తిరిగి వచ్చినప్పుడు కళ్ళు కనిపించిన బిడ్డలుగా తిరిగి వస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది. చక్కగా వచ్చినప్పుడు ఏమైంది? లోకసభ 18:43 చదవండి. ఈ లోకసభ 18:43 ఎప్పుడండి? ఎప్పుడు యేసయ్య దగ్గరికి నీ వస్తే మార్పు వెంటనే మార్పు. యేసయ్య దగ్గరికి నీ వచ్చిన అనుకో వెంటనే మార్పు జరుగుతుంది. ఏది మార్పు? వెంటనే చూపు పొందట.
మారుతుంది. ఈరోజు కొందరి స్థితి మారినగా యేసయ్య దగ్గరికి నీ వస్తే ఈ వాక్యం అందరికీ తెలుసు కదా. 1-5-7 చదవద్దు. యేసయ్య దగ్గరికి వస్తే ఇది నీ మోయొద్దు, ఇంకా నీ వేదన మోయొద్దు, ఇంకా నీ సమస్య మోయొద్దు, ఇంకా నీ డబ్బు విషయంలో ప్రాబ్లం మోయొద్దు. ఆయన మీదకే చేయాలి. అందుబాటు యేసు మాట విన్నప్పుడు పారవేసినట్టుగా నీ వేదన యేసయ్య మీదకి పారవేయ, నీ దుఃఖముల యేసయ్య మీదకి పారవేయ, సమస్య యేసయ్య మీదకి అధికారికి గర్తించిన అంతగా శక్తులు మారిపోదంటే విడుదల జరిగిన వెంటనే ఆయనకి చూపుకున్న తర్వాత ముందుకు ఈడే ఊరుకో అని చెప్పినవాడు అదే వాళ్ళు ఇప్పుడేం చేసింది మహిమ పడుతుంది. సోదరా ఇదే మనుషుడు, ఇదే మనుషుడండి. అర్థమవులే కొంచెం ముందుకే చెప్పారు. ఊరుకోని చెప్పినా అదే మనుషులు ఇప్పుడే చేసింది. ఇతర మనుషులు మారిపోతుంది కానీ వచ్చిన ఆయన దగ్గర నుండి ఆయన మారిపోతుంది. ఆయనకేం లేదు, మార్పు లేదు. దేవుడు దేవుడికి స్తోత్రం ఆయనకి చూపు కలిగిన స్తోత్రం ప్రజలకి దేవుడిని మహిమపరిచారు, స్తుతించారు. అతని ముందుకు దాని ముందుకు వారందరూ ఊరుకో అని చెప్పిన వారు ఇప్పుడే చెప్తున్నారు. అప్పుడు యేసు అతనికి చెప్పారు, నీ విశ్వాసం అదే నీ దగ్గరికి వచ్చానని కరెక్టే. నీలోనున్నా ఈరోజు నీ వచ్చే ఆరాధనకి అపనమ్మకంతో వచ్చారా, విశ్వాసంతో వచ్చారంటే వెళ్ళినప్పుడు నిన్ను నైంటి చేయన శక్తిలోని విడుదల, నిన్ను కన్ను మూసిన శక్తి నుండి, నిన్ను కలిపి ఆత్మీయ రక్షణ కనిపించకుండా నిన్ను కన్ను గుడ్డి తన చేయ శక్తి నుండి విడుదల పోతే నీటి అందరు దేవుడు సంకటి కదా. విశ్వాసంతో నీ వచ్చిన కాబట్టి ఆయనకి జరిగింది. ఎప్పుడు విశ్వాసం వచ్చారు? ఏమి వచ్చినప్పుడు అన్నా అది ముందుకు విశ్వాసం లేదు, అప్పుడు విశ్వాసం ఏది? డబ్బులే ఏదైనా సహాయం చేయండి, రూపాయి అండి, కానీ ఎప్పుడు ఆ శబ్దం విన్నారు అది లోపల ఏమైంది? శ్వాస పుట్టగా ఈరోజు నీ వచ్చిన స్థితికి కాదు, వచ్చినప్పుడు నీకు విశ్వాసం రాయలేకపోయచ్చు, కానీ ఈ వాక్య పరిచయం జరిగినప్పుడు నీలో విశ్వాసం పుట్టిన ఆ విశ్వాసం మీద కంటే పుట్టిన మార్చడానికి శక్తి కలిగినదే. ఈ శబ్దమని విన్నప్పుడు మాట ఏ విధంగా ప్రెషర్
అది దావీదు కుమారుడు. పుస్తకం 5వ అధ్యాయంలో దావీదు గుడ్డివాడికి ఏం చేశాడు? దయ చూపించిన వాడు. దయ చూపించిన అందరికీ చంపేశాడు. ఆడే ఈడని అనుకున్నారు. అంటే దావీదు కుమారుడు ఆనాడు చంపిన వాడు కదా, ఈనాడు దాన్ని చంపడానికి వద్దామని కాదురా, స్వస్థపరచడానికి నజరేయుడు యేసు. దావీదు కుమారుడు 3 పేరు అయింది. ఒకటి నజరేయుడు. నజరేయుడు అనే పదానికి అర్థం చెప్పండి. చిదరించిన యేసు నజరేయుడు. అవునండి, ఈరోజు ఆయన నజరేయుడు అని వాడండి. ఆ పదానికి అర్థం చిగిరించిన వాడు. నీ నజరేయుడైన యేసు నిన్ను కన్ను కల్పించలేదు. ఈ ఎండిపోయిన చెట్టు వల్ల కూర్చుంటారు. ఈరోజు యేసు ఆ నజరేయుడు నిన్ను ఆమె చిగిరించిన దేవుడే. రెండు యేసు. యేసు అని పదానికి రక్షణ. ఎక్కడ రక్షణ కావాలంటే అక్కడ రక్షించిన వాడు. నిన్ను చికిరించిన వాడు కాదు. నిన్ను ఏం చేస్తున్నాడు? ఎండిచ్చిన దేవుడు కాదు. చికిరించిన యేసు, రక్షించిన యేసు. దావీదు కుమారుడా అని పిలవడానికి ఉన్న కారణం ఆయన దావీదు సింహాసనంలో కూర్చున్న వాడు. ఈ రోజు అందుకని ఇంకొక ఆ పిలుపు నీది ఒకటే జీవితం. ఈ ప్రజలకి జరిగిన 3 కార్యాలు చెప్పి యేసు చేసిన 4 విషయం చెప్పడానికి తీసుకున్న సమయం లేదు. ప్రజలు చేసిన 3 కార్యాలు చెప్పి వెంటనే ముగిస్తున్నారండి. దేవునికి స్తోత్రం కలిగిన. ఒకటి ఏం చేశారండి? దేవునికి స్తోత్రం. వాళ్ళు చేసిన ఆ ప్రజలు చేసిన విషయం ఏమనేది తెలుసా? దేవునికి స్తోత్రం. అది దేవునికి ఏం చేశారు? స్తోత్రం చేశారు. ఆ ప్రజలు అద్భుతం చూసినప్పుడు ఏం చేశారు? స్తోత్రం. ప్రజలని అనుకున్నారంటే తోడుగా ఉండదు రావచ్చు, లేకపోతే అక్కడే ఇతరుని తీసుకొని వచ్చిన ఆరాధించు. దేవునికి మహిమపరచడానికి వాళ్ళే చేశారు, మొదలు పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో. యేసు చెప్పారు అతనికి. ఈ రోజు నీ కూర్చున్నారు, నీకు ధైర్యం లేనట్టుగా. నేను జోడికి మాత్రం 10 సార్లు చెప్పినా కానీ నీకేం రాదు. కానీ యేసు ఒక్క మాట చెప్పిన ధైర్యం తెచ్చుకో. ఇదే పదం మత్తయి సువార్త 4 చోట్ల ఉంది. ఇదొక కలిపి అది నిన్న చెప్పడానికి తీసుకోండి. యేసు చెప్పారంటే రక్తవాద స్త్రీకి యేసయ్య వస్త్రపు చెంకిలు ముట్టిన వెంటనే స్వస్థత కలిగినప్పుడు యేసు అమ్మకి చెప్పాడు, అమ్మా నీ దగ్గర ధైర్యం తెచ్చుకో. ధైర్యంగా ఉండు. వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. సో 3 కార్యాలు చేసి చెప్పారు. ఒకటి ధైర్యం, 2 విశ్వాసం, 3 స్వస్థత. హలో, ఇది అనగా చదవింది వదలకూడదండి. ఒకటి ఫస్ట్ దేవుడు స్వస్థత ఇవ్వలే. నీకు విడుదల కాదు, అక్కడ లేదు. పాత్రలు నీకేం కావాలి? మనస్సుకి ఏమో కావాలి. ఈరోజు ఆ అమ్మకి చెప్పినట్టుగా యేసు నీకు చెప్తున్నాడు, నీ విషయానికి విడుదల కాదు, ఫస్ట్ నీ జీవితంలో ధైర్యం. నీకు అనుకున్నానికి నా ధైర్యం మొత్తం కూలిపోయినట్టుగా
ఎప్పుడు చచ్చిపోతారు ఎప్పుడు అని డబ్బుతో వచ్చేది. చాము రేపు నోటే అమ్ముతున్నారు కదా. రేపు రేండి లోటానికి అమ్ముతున్నవాడు రేపు అరే ఈ అమ్మ కూడా రేపు నా చాము చెప్పుకొని చెప్పమ్మా అమ్మా ఈ రోజు నీకే దేవుడు సాధించిన మాట రెండవది అమ్మకి చెప్పినది ధైర్యం వస్తుంది. విశ్వాసం ఉంటుంది. నీకు మానసిక ఫస్ట్ దేవుడు పని చేసినక్కడ మనస్సు నీ మనస్సు ఉందని మారిపోతుంది. నీ మనస్సు కదలుతున్నారు. నీ మనస్సు ఇప్పుడు ఎరగుతుంది. నేను ఇప్పుడు వాకి చెప్పినప్పుడు కూడా నీ మనస్సు ఎగిరిపోతున్నారు. అటువంటి మనసు ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు. అక్కడ ధైర్యం నీ మానసికంగా నీ జీవితంలో ధైర్యం ఒకటి మానసికం అయితే రెండవది హృదయం కాదు. నీ రెండవది నీకు ఏది అవసరం? నీ ఆత్మీయత నీకు కావాలి. విశ్వాసం స్తోత్రం కలిగి సమయపోలే కాబట్టి స్తోత్రం. ఆత్మీయ విషయంలో ఎదగడానికి ఏం కావాలి? ఈ ఫైట్ అని చెప్తున్నాడు. కానీ పట్టణంలో మీరు ఊగినట్టు కాదండి. విశ్వాసం అండి ఎగిరి వచ్చిందని ఇంకే విశ్వాసం అని చెప్తుంది. విశ్వాసం రోజు ఏమో మన విశ్వాసం రోజు మన విశ్వాసం కదండి. వచ్చినప్పుడు యేసు దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసం గొప్ప విశ్వాసం. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఊదినప్పుడు తర్వాత అదే మన విశ్వాసం. ఇప్పుడు విశ్వాస కాబట్టి నేను ఏమైంది అదా బ్రో ముడుగడానికి చెప్పడం నీ కూడా ముడలేదు. ఏది ఫస్ట్ మీకు జరగవలసిన జరగలే. బైబిల్ స్కూల్ పిల్లలకి మారు మనసు పొందినప్పుడు బాప్టిజం పొందినప్పుడు అని రాసి ఇచ్చేవారు. ఫోమ్ ఉంది. ఫోమ్ ఇచ్చినప్పుడు బాప్టిజం పొందినప్పుడు అంటే మారు మనసు పొందిన ఎప్పుడంటే అక్కడ రాయబడి బాప్టిజం అంట. బాప్టిజం పొందిన అక్కడ కూడా బాప్టిజం అంట. ఇది మారు మనసు అంటే తెలియదు. అందుకే ఈ చర్చలు వచ్చిన వాళ్ళు చాలా మంది వెనక్కి వెళ్ళిపోవడానికి ఉన్న మెయిన్ కారణం ఏంటి తెలుసా? సరి అయిన రక్షణ రాలే. నీ నీటిలో ముట్టలేదు. నీ ముడిగినప్పుడు ఏం చెప్పారు? అదే బ్రహ్మపత్రిక 6వ అధ్యాయంలో 1-2 చదవద్దు. పాపములు చనిపోయారు. యేసు ప్రభు మరణ పునరుత్థానం కలిగి ఆయన అర్థం అంటే ఆయనకి కలిగిన వేదన దుఃఖములు నేను కూడా అదే తెలిసి అని ఏం చేశారు ముడుగారు. ఇప్పుడు అది వచ్చినప్పుడు ఈ సమస్య అది వచ్చినప్పుడు తిరిగి చెప్తున్నారు. ఎందుకు వచ్చారు? నీ బాప్టిజం మొదలు తెలియకుండా ముడుగారా? అది నా ప్రాబ్లం కాదు. నేను పాస్ గారి ప్రాబ్లం. మొదలు ఏం చేశారు? బాప్టిజం అంటే అలాగే కాదండి. పిల్లలు మారు మనసు పొందితే చిలిపి తనములు వారికి మారు మనసు విషయంలో నేర్పించండి. మారు మనసు ఏంటి? బాప్టిజం ఏంటి? అది నేర్పించండి. ఇప్పుడు నాకు చెప్పిన మాట అంటే రెండవది ఫెయిత్, ఆత్మీయ విషయం. విశ్వాసం ఎదగాలి. లోపల లేదు కాదండి. దాని
18 కిలోమీటర్లు కదిలినప్పుడు నేనేం చేశాను, గోడ ఏం చేశాను, దాటిపోతుంది. ఆయన శక్తి మూలంగా నేను గోడ దాటిపోతాను. అవును కదా, ఒకసారి సమయం పోతున్నారు. దొరికిన వాడు వెంటనే చూడండి, కన్నత్తలు తీసుకొని రాదు. 18 30 వాక్యమా నువ్వు 29 చదవండి. అదే నీ సహాయం వల్ల నేను సైన్యములను జయించును, నా దేవుని సహాయం వల్ల ప్రాకారములను దాటుదును. ప్రాకారం ఏం చేసినారు? ప్రాకారం నీ చుట్టూ తిరగక్కర్లేదు. ప్రాకారం నేనే చేయొద్దు, అది ఇశ్రాయేలు. ఇప్పుడు నీకున్న పని ఓవర్కమ్ చేయడం. నేను చెప్పిన అర్థమైందా లేదా? నీకు ఇప్పుడు దేవుడు కొత్త సంఘ బిడ్డలు కొత్త నిబంధన విశ్వాసానికి చెప్పినది. సమస్య వచ్చినప్పుడు అది తిరిగి రప్పించడానికి ప్రయత్నం. హలో, నీకుగా నీటి మీద వీకులు ఏం చేశాడు? పాత నిబంధనలో వాడు దుప్పటి దిగడం, కొట్టడం, చెట్టు ముక్కలు చేయడం. కొత్త నిబంధన అభిషేకం నీరు 2 పాయలు చేయడం కాదు, నీటి పైన నడవడం అభిషేకం. అటువంటి అభిషేకం నీ తల మీద వండినప్పుడు ఆ అభిషేకం శక్తి దాటిపో, విశ్వాసములు దాటిపో, విశ్వాసములు దాటిపో, విశ్వాసములు ప్రాణాలు దాటిపో. విశ్వాసం ఏం చేయాలి? తిరిగారు, పనిగొట్టారు, 2 మైలు అతను మనకొద్దు చేసినది. నీలో ఉన్న శక్తి నాలో ఉన్న కాబట్టి దాటడానికి ఉన్న శక్తి. ఎక్కడ శరీరం, మానసికం, ఆత్మీయం, దేవుడి దగ్గరికి నీవు వస్తాయి. నీ మానసికంగా నేను బలపరచాలి, ఆత్మీయంగా నేను బలపరచాలి, శారీరక విడుదలకు చెప్పండి. నా మానసికంగా విడుదల నాకు కావాలి, నా ఆత్మీయ విషయంలో విడుదల కావాలి, శారీరక ఎక్కడ విడుదల కావాలని ఈరోజు ఆరాధన చూసిన కొందరు మానసికంగా కుంగిపోయినవాడు, ఈరోజు కొందరు వచ్చిన ఆత్మీయంగా కుంగిపోయినవాడు, ఈరోజు ఆరాధన చూసిన చాలా మందిలో విశ్వాస శరీరం వచ్చింది. ఈ 3 విషయాలు విడుదల చేయడానికి నా పేరు మీద వచ్చి ఆ 7 రోజులు వచ్చినట్టుగా రాయగల సంకల్ప లోపలికి
యేసు నడిచి కవి రాయల సంఘం లోపలికి ఆత్మీయంగా దేవుడి శక్తి కలిగి ఆత్మీయంగా యేసు మన మందిరం కన్ను మూస్తే ప్రార్థన నీ ఎక్కడ విడుదల కావాలని చెప్పండి. నీ మనసుకి విడుదల, నీ ఆత్మీయ విషయంలో విడుదల, శారీరక విషయంలో విడుదల, అవన్నీ చేయడానికి యేసు శక్తివంతుడు. శుభాలు ఆ గుడ్డి వారి దగ్గరికి యేసు వచ్చినట్టుగా దేవుడి శక్తి రాయుల సంఘంలో మానసికంగా కూలిపోయి కూర్చున్నారు. మనస్సు చెప్పినట్టుగా నీ కాలేదు, నీ మనస్సు కదిలిపోయినట్టుగా చల్లగా నెమ్మదిగా యేసు చెప్తున్నాడు. ధైర్యం తెచ్చు, చల్లగా నెమ్మదిగా యేసు పరుగుల ధైర్యం తెచ్చు, ధైర్యం తెచ్చు, ధైర్యం తెచ్చు. ఆ మాట మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ధైర్యం తెచ్చుకో. ఏదో ఆ శక్తి ఆ మాట గట్టిగా తాగుతున్నది. ఈ వాక్యాన్ని మోసరించడానికి శరీరం విడుదల కనబడుతుంది, ఆత్మీయ విషయంలో విడుదల కనబడుతుంది, శారీరక విషయంలో విడుదల కనబడుతుంది. అది తెలియడానికి నా ప్రార్థన చేసి పరిశుద్ధుడా గుడ్డి వారికి చెప్తున్నట్టు ధైర్యం తెచ్చు. మా సంఘంలో చాలా పిల్లలు మానసికంగా వ్యర్థి అనుభవించిన అటువంటి వారికి అక్కడ ధైర్యం పంపిస్తున్నా, ధైర్యం పంపిస్తున్నా, ధైర్యం పంపిస్తున్నా.
యేసు నామములో విశ్వాసించిన వారి మీదకి దేవుని శక్తి దిగగా. అందుకే చెప్పినటువంటి విశ్వాసం యేసు నామములో ఆత్మీయులు మనసులో విడుదల ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు ముట్టిన ఆత్మీయంగా బలపడడానికి శక్తి ఇచ్చిన శరీరం విడుదల కాదు, ఆ రోగములు విడుదల, ఆ గుండు నొప్పులు విడుదల, ఆ తల నొప్పుల బాధ విడుదల, ఆ నడుము నొప్పుల విడుదల, ఆ కాలు పీకల విడుదల, ఆ రోగముల విడుదల, ఆ రోగముల జ్వరం, అన్ని రోగం చెప్పలేని రోగములు మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా విడుదల నన్ను నా బిడ్డలకి పుట్టిన స్తోత్రం ఈరోజు వచ్చినట్టుగా కాదు. ఆ గుడ్డివాడు దగ్గరికి యేసయ్య వచ్చి ఎల్లప్పుడు కనిపించినట్టు ఈరోజు మనం వచ్చినట్టుగా కాదు. ప్రభువా ఏదో ఈ రోజులో పొందుకొని ఇంటికి తిరిగి వెళ్తున్నాను. అది నా ఊరు, నా కుటుంబములు, మా సంఘములు కలవడనట్టుగా యేసయ్య ఆ గుడ్డివాడు గుడ్డి వంతనములు మార్చినట్టుగా ఈ పగలు కనబడినట్టు ఒక అద్భుతం నా కోసం చేయాలయ్యా. కనబడినట్టుగా ఒక అద్భుతం సంఘములు చేయాలయ్యా. కనబడినట్టుగా కనబడినట్టుగా ఒక అద్భుతం అందరి దేవుని మహిమపరిచినట్టుగా ఒక అద్భుతం ఈరోజు నమ్ముతున్నాను. అనాథ శాస్త్ర కౌరవాలు యేసు నామములో విడుదల కలిగిన యేసు నామములో కనబడినట్టు అద్భుతం జరిగిన స్తోత్రం. దేవుడు గొప్ప కార్యం చేసిన స్తోత్రం. మన కూర్చున్న చోట మారిన స్తోత్రం. గుడ్డివాడుగా వచ్చారు, తిరిగి వెళ్ళినప్పుడు కన్ను కనిపించిన బిడ్డలుగా మార్చిన స్తోత్రం. ఈరోజు నన్ను నా బిడ్డలకు అందరికీ తెలియజేస్తాను. యేసు నామములో అడిగి పెట్టుకున్నాను. అందరు లేచి నిలబడదాం, ఒక పాట పాడదాం. సార్ కాంపిటీషన్ ఇవే లేని రోజు అసలు రోజే కాదయా, నీవే లేని బతుకు అసలు బతుకే కాదయా, నీవే లేని రోజు అసలు రోజే కాదయా, నీవే లేని బతుకు అసలు బతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బతుకు అసలు బతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవే లేని బతుకు అసలు బతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, పాద కలుగు వేయలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు అంతా తుడిచి వచ్చావు, పాద కలుగు వేయలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, నన్ను విడువను, నా దేవుడైనావు, నన్ను విడువను, నా దేవుడైనావు,
పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పక్కటి వేళ దేవాన్ని సన్నిధిలో ఆరాధనను పాలభాగస్న పొందుకు తీరి కృపా భాగ్యముతో ముందుకు కొనసాగడానికి సౌభాగ్య దశమాకించి బలపరిచినందుకు దేవానికి స్తోత్రం. ఈరోజు నీ వాక్యోపదేశం చెప్పిన అనుసరించి దేవా మేము నజరేతు చెందిన వాళ్ళని నజరేతుల గురించి దేవా మాకు మేలు కలిగించి తీరుతుంది. నజరేతు నుంచి బలతమై విడుదలను పొందుకోగలిగి తీరాడు. దావీదు కుమారుడని యేసయ్యను పోల్చుకోగలిగి తీరాడు. ఆయన స్థితిగతుల్లో నుంచి దేవుడు ఆయన విడిపించుకు తీరి దేవా ఆయన దేవుని స్తుతించి తీరేంతటిగా, యేసయ్యను దేవుడు చూచి తీరేంతటిగా, యేసయ్యను వెంబడించి తీరేంతటిగా, తోటి జనులను ఏ జనులు ఆయన అవమానపరిచి తీరారో అదే జనములతో స్తుతియాగములను అర్పించి తీరే వేదికగా బద్ధమై తన సహపాఠులను మార్చినందుకు దేవా మా జీవితం కూడా అదే రీతిగా మారి తీరుడుకు దేవ సహాయం దయచేయండి. దేవ ఈ వారం అంతట్లో దేవాన్ని కృపా భాగ్యత మమ్మల్ని నడిపించినందుకు దేవానికి స్తోత్రం. వచ్చే వారాన్ని చేతికి మేము సమర్పించి తీరుతున్నాం. నీ వాక్యోపదేశంలో ఉండి నీ సంఘముతో చెత్త కలిసి ఉండి తీరి నేను ఆరాధించుకు తీరి నిన్ను మహిమపరచుకుంటూ తీరి నిన్ను తీరి చూసి తీరడానికి ఆతురతతో రాబోయే రోజులు, రాబోయే నెలలు, రాబోయే వారాలు గడిచి తీరుటకు దేవ సహాయం దయచేయండి. ఎత్తబడిన కానుకల నిమిత్తం స్తోత్రం. ఇచ్చిన చేతులను ఇచ్చిన మనసులను మనుషులను మనసులను దీవించి ఆశీర్వదించమని కోరుచున్న ఎవరే మనస్తత్వముతో ఇచ్చారో దానికి నూరంతులుగా దేవా ఫలం పొంది తీరుటకు దేవ సహాయం దయచేయండి. ఇచ్చిన దశమ భాగం గురించి, ఇచ్చిన పిడుగుల బియ్యం గురించి, తెచ్చిన దేవ ప్రతి ప్రత్యేక కానుకల గురించి దేవానికి స్తోత్రం. వాటన్నింటినీ కూడా దేవుని యొక్క రాజ్యం పనిముట్టుగా వాడబడి తీరుటకు దేవ సహాయపరచండి. ఇవ్వలేని చేతులను ఇచ్చుకు తీరడానికి లేని మనసులను దేవ దీవించండి, ఆశీర్వదించండి. పట్టజాలంతటిగా దీవెనలు ఆశీర్వాదముగా ఆర్థికముగా ధనైశ్వర్యముగా వారి ఇంటికి వచ్చి తీరుగాక. దేవదేవుని బిడ్డలందరినీ కూడా దీవించండి, అందరినీ బలపరచండి. సాక్షి చెప్పిన బిడ్డలను దీవించండి. వారి సాక్ష్యాలన్నింటినీ కూడా దేవా దేవుడు చెందిన ఘనతలను అనుభవించి తీరుటకు సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున అడిగి పెట్టుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండు అక్కడ వరకు తోడైందనుగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గట్టి శబ్దంతో మనసులో హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనందరికీ దీవెనలు సౌఖ్యంగా, దేవుడు మనందరికీ ఆరోగ్యంగా సౌఖ్యంగా, ఆ బుద్ధి దేవుడు మార్చిన దేవుడి సౌఖ్యంగా, ఎండాకాలంలో దేవుడు సమాధానం ఇచ్చిన సౌఖ్యంగా, మంచి పంటలను ఇచ్చిన దేవుడికి సౌఖ్యంగా, ఆరాధనలో కలవడానికి భాగ్యమైన దేవుడికి సౌఖ్యంగా. మారానాథా యేసయ్య తోడగారు. ఒక ప్రత్యేక విన్నపము, 20వ తారీఖున బుధవారం రోజు పౌరస్ మాస్టర్ గారి చర్చిలో ప్రార్థన ఉన్నది. మన సంఘ బిడ్డలందరూ కూడా రావడానికి ఆహ్వానపరిచారు. రావాలని ఆశపడుతున్న బిడ్డలు ముందుగా చెప్పాలి. హఠాత్తుగా బుల్లెట్లా తిరిగి రాకూడదు. ముందు చెప్పండి, తర్వాత బయలుదేరండి. 20వ తారీఖున బుధవారం రోజు పొద్దున 10 గంటలకి. అందుకే ముందే చెప్తే దాని ప్రకారంగా ఆటో కావాలంటే ఆటో సౌకర్యాలు చేసి తీరాలి. 20వ తారీఖు బుధవారం రోజు 20